ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. గురుగారు, ఈ 2025 డిసెంబర్ 20వ తేదీ నుండి శుక్రుడు ధనుసులోకి సంచరిస్తున్నాడు. అయితే అదే సమయంలో ఆల్రెడీ రవి ధనుసులోకి సంక్రమణం చెందడం వల్ల ఈ 2 రవి, శుక్రుడు కలయిక వల్ల ఏ రాశి వారికి ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉందంటారా? అలాగే ఈ కలయికల వల్ల ఏ ఏ రాశుల వారికి నష్టం కలిగే అవకాశం ఉంటుంది? బాగా అంటే మీరు జ్యోతిష్య విషయాల్ని బాగా తెలుసుకొని మీకెవరో మీ హయ్యర్ ఆశలో లేకపోతే మీ వాళ్ళు ఎవరో కానీ బాగానే మంచిగా అసలు జ్యోతిష్యం గురించి చదువుకుంటున్నాను అనుకుంటా బాగా మీరు. అంటే దానివల్ల మీకు కూడా జ్యోతిష్యం వచ్చేస్తుంది. జ్యోతిష్య పండితులు అయిపోతున్నారు యాంకర్లు కూడా అనే విషయం నాకు అర్థమైంది కొద్దిగా. మంచిదే. అంటే ఎందుకు చెప్తాను అంటే అతిశయోక్తి కాదు కానీ శుభసూచకం ఇది. అంటే ఆ రాశిలో ఉన్నప్పుడు ఇప్పుడు నీకు తెలిసి తెలియకపోయినా ధనుస్సులో రవి శుక్రుల యొక్క సంక్రమణము అనేటువంటి మాట మాట్లాడడం, అంటే ఒక రాశిలో ఉన్నటువంటి ధనుసు రాశిలో ఉన్నారు కాబట్టి గురువు అది రవి శుక్రుల వల్ల ఏమన్నా శుభయోగాలు అంటే అడగడం అనేది బాగా మైండ్లో పడిపోద్ది మీకు. ధనుసులో రవి శుక్రుడు ఉన్నాడు, రేపు ఫ్యూచర్లో ఎవరైనా ధనుసు రాశి రవి ఉన్నప్పుడు టక్కన మీకు ఐడియా వచ్చేస్తుంది, ధనుసులో రవి ఉంటే మంచిదే, శుక్రుడు ఉంటే మంచిది అనేటువంటి ఒక భావన అయిపోతుంది. అంటే ఒక ఇండైరెక్ట్గా జ్యోతిష్యం గురించి తెలుసుకునేటువంటి విషయం ఇది. మంచి అవగాహన. నేను కాదంటే అదే అంట నేను. దీనికి కుల మతాలకి సంబంధం లేదు, జ్యోతిష్యం నేర్చుకోవడానికి సంబంధం లేదు. కానీ ఏదైనా సరే ఒక శాస్త్రాన్ని చదువుకుంటున్నప్పుడు ఒక ఫండమెంటల్ రూల్స్ అనేది ఉంటుంది. ఇది భక్తి భావంతో నేర్చుకునేటువంటి శాస్త్రం కాబట్టి కొంత ఆచార వ్యవహారాలు పాటిస్తూ ఎవరైనా ఈ యొక్క శాస్త్రాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి మంచిది. అంటే నేను ఇది ఒక అప్రిషియేషన్, యాంకర్స్ కానీ అది ఇచ్చినటువంటి వ్యక్తులకు కానీ ఒక అప్రిషియేషన్. అంటే ఏమిటి, వాళ్ళు తెలుసో తెలియకో తెలుసుకుంటున్నారు, రవి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, టీవీలో చెప్పారు, ఈ టీవీలో మనం కూడా అడుగుదాం ప్రశ్న అనేటువంటి భావన ఉండవచ్చు. సరే, మంచిదే. సరే, ఏ తర్వాత ఈ రవి శుక్రుల యొక్క కలయిక ధనుసు రాశిలో, అలాగే మనకి ఆల్రెడీ ధను సంక్రమణం అంటే మీకు అంటారు కదా, ధనుమాసం అంటారు కదా, ఈ ధనుర్మాస ప్రభావం వల్ల మనకి ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి కొంతవరకు దీని ప్రయోజనం ఎలా ఉంటుందంటే రవి ధనుస్సులో ఎప్పుడైనా శుభకారకుడే. రాజకీయ నాయకులకి, రాజకీయానికి చాలా మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ ఉన్నతాధికారులకి అంటే ఇక్కడ మీరు క్యాడర్లు అంటారు కదా, ఫస్ట్ 2, 3, 4 అంటారు కదా, ఈ 1, 2 క్యాడర్ల వారికి ప్రమోషన్, ఇంక్రిమెంట్, బాధ్యతలు పెరగడం, మంచి ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకుంటారు అనేది విషయం ఖచ్చితం. ఎవరికి, నాట్ ఈవెన్ ధనుసు రవికి. ధనుసు రాశిలో రవి ఉన్నాడు కాబట్టి వీళ్ళందరికీ శుభయోగాలు కలుగుతాయి. అలాగే మరి ఏ రాశుల వారికి బాగుంటుంది అనే విషయం వస్తే ధనుసు రాశి వారికి 100% బాగుంటుంది. చతుర్థ స్థానం మీన రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. అలాగే మీకు మిథున రాశి వారికి అదృష్ట యోగం బాగా ఉంటుంది. అలాగే మీకు సింహరాశి వారికి పంచమ స్థానం రవి శుక్రుల వల్ల యోగం బాగా ఉంటుంది. అలాగే కన్యారాశి వారికి గృహయోగం ఉంటుంది, వాహన సౌఖ్యం ఉంటుంది, మాతృ సౌఖ్యం ఉంటుంది. ఇక్కడ కన్యారాశి వారికి తల్లికి ఏదైనా అనారోగ్యాలు ఉండి డాక్టర్లు చేసి లేదా ఆపరేషన్ చేయాలంటే ఈ ధను సంక్రమణ సమయంలో రవినాడు కాబట్టి తప్పకుండా వారికి సంపూర్ణ ఆరోగ్యం, ఆపరేషన్ లేకుండా ఆరోగ్యం బాగుపడిపోతుంది. అంటే ఈ డాక్టర్ కంటే హయ్యర్ డాక్టర్ వచ్చేస్తాడు, ఎవరైతే చెప్పిన ఆపరేషన్ అక్కర్లేదు, ఈ టాబ్లెట్ వేసి తగ్గిపోతుంది ఇవ్వడానికి అని చెప్పేసి ఆ టాబ్లెట్తో రోగాన్ని నయం చేసేస్తాడు. అంటే ఏదో లోపల ఏదో చిన్న కురుపు లాంటిది ఉంటుంది, అది ఆపరేషన్ తీసేస్తా అంటాడు ఆయన, ఏదో బయాప్సీ అని అంటాడు. ఆ బయాప్సీ ఎందుకు దాని పని లేక ఈ టాబ్లెట్ అని చెప్తాడు, టాబ్లెట్ కరిగిపోతుంది. అంటే ఆవిడకి అంత సునాయాసమైనటువంటి అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. అంటే ఇటువంటి యోగాన్ని కన్యారాశి వారికి అంటే మాతృసౌఖ్యం బాగా ఉంటుంది. సింహరాశి వారికి ధైర్యము, భగవత్ కృపా కటాక్షాలు, ఊహించిన ధనం. ఆల్రెడీ వీళ్ళకి అష్టమిషన్ ఉంది. ఎవరికి? సింహరాశి వారికి అష్టమిషన్ ప్రభావం ఎక్కువ ఉంది వీళ్ళకి. మరి ప్రాబ్లం ఎక్కువ ఉంటుందంటే ఈ యొక్క పంచమ రవి వల్ల వీరికి అదృష్టయోగం బాగా ఉంటుంది. అందులోనూ శుక్రుడితో రవికి తప్పకుండా అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాలు ఉంటాయి. శుక్రుడి స్థానానికి గురుస్థానం శుక్రుడు వచ్చాడు. శుక్రుడికి మిత్రక్షేత్రమే. శుక్రుడికి ధనుస్సు అనేది మిత్రక్షేత్రం అవుతుంది కాబట్టి ఈ రవి శుక్రుడు కూడా పెద్దగా శత్రువులు ఏం కారు, శత్రు కూడా కాకపోయినా మిత్రులు కారు. అందువల్ల ఒక మిత్రుని ఇంట్లో ఎదురున్నారు కాబట్టి ఆ మిత్రత్వం వల్ల వీరికి ధనుస్సు, మిథునము, కన్య, సింహము, కన్య, మళ్ళీ తర్వాత మీనరాశి వారికి ఈ 5 రాశుల వారికి అద్భుతం. అలాగే మకర రాశి వారికి కూడా విశేషమైన రాజయోగం. ఈ లాటరీలు, షేర్లు ఇవన్నీ కూడా కుంభరాశి వారికి బాగా కలిసి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మనకి మరి ఈ వృషభ రాశి వారికి కూడా ఆనందకర యోగం ఉంది. ఎందుకంటే వృషభ రాశాధిపతే శుక్రుడు ఇక్కడ ధనుస్సులో ఉన్నాడు కాబట్టి తప్పకుండా ఈ రాశి వారికి మంచి ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది. కానీ రవితో ఉన్నాడు కాబట్టి, అష్టమ స్థానం ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఏంటంటే స్పీడ్ ఎక్కువ ఉంటుంది. స్పీడ్ ప్రతి దాంట్లో స్పీడే ఉంటుంది. స్పీడ్ కిల్స్ బట్ ఇట్ థ్రిల్స్ అంటారు కానీ స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్. ఆ విషయాన్ని గమనించుకోవాలి. కాబట్టి స్పీడ్ని కంట్రోల్ చేసుకుంటే లాభం వీళ్ళకి. స్పీడ్ని కంట్రోల్ చేయాలి. స్పీడ్ అంటే ఏంటి? ప్రతి పనిలో
అగ్రెసివ్నెస్, స్పీడ్ ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటే వృషభ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. మేషరాశి వారికి తప్పకుండా రవి యోగకారకుడే. ఆ రవి భాగ్యంలో ఉన్నాడు కాబట్టి అదృష్ట యోగం, విదేశీయానం, బంధులాభం, వివాహ యోగం కూడా పొందుకునే అవకాశాలు, వ్యాపార పరంగా అద్భుతంగా ఉండేటువంటి శుభయోగం కూడా కనబడుతోంది. మరి కర్కాటక రాశి వారికి మాత్రం అనారోగ్య సూచన కనిపించే అవకాశం ఉంటుంది. రవి వల్ల అనారోగ్య సూచన, రవి శుక్రుల కలయిక కర్కాటక రాశి వారికి షష్టమ స్థాన స్థితి కొంత అనారోగ్యాన్ని కలిగించేటువంటి స్థితి కనబడుతోంది. అక్కడ శుక్రుడి కన్నా రవి యోగకారకుడు కాబట్టి ఈ పెద్దల యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడం, ముందుగానే అనారోగ్యాన్ని తెలుసుకుంటూ తగినటువంటి వైద్య సభలు తీసుకుంటే వారికి కూడా అనుకూల యోగం ఉంటుంది. ఇక తర్వాత మనకి మిగిలింది తులారాశి వారికి. తులారాశి వారికి కూడా సోదరుల వల్ల ఆస్తి పంపకాల గురించి కొద్ది చికాకు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఊరికే ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ప్రతిదానికి ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో కూడా వెనక్కి ముందుకి, పై అధికారుల ఒత్తిడి, తోటి ఉద్యోగస్తులు సహకరించకపోవడం లాంటిది ఉంటుంది. కానీ వీరికి ఆస్తిపాస్తుల విషయంలో కోర్టు నుంచి రావాల్సి బాగా వస్తాయి. కోర్టు నుంచి వచ్చేవి మాత్రం తప్పకుండా వచ్చేస్తుంది. కోర్టు వ్యవహారాలు బాగా ఉంటాయి. ఇక నెగిటివ్ ఉన్నటువంటి రాశి ఒకటి ఉంది. అది భయంకరమైనటువంటిది మకర రాశి వారికి మాత్రం ఈ ధను సంక్రమణంలో శుక్రుడు కానీ రవి 2 గ్రహాలు కూడా వీరికి తీవ్ర నష్టాన్ని, స్త్రీ మూలక ధన నష్టాన్ని, స్త్రీ మూలక వ్యామోహాన్ని, అక్రమ సంబంధాలకు తావివ్వడం, లేనిపోని వ్యవహారాలు తలదూర్చడం, జుగుప్సాకరణ ఫోటోలు షేర్ చేసుకోవడం వల్ల కూడా ఇబ్బందులు పడే అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. సో కాబట్టి ఈ ధను సంక్రమణ సమయంలో శుభాశుభాలు 2 కూడా ఉన్నాయి. 1-2 రాశి వరకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అందులో మకర రాశి వరకు ఎక్కువ ఉంది కాబట్టి తప్పనిసరిగా మీరు గోధుమ నీటితో, అంటే గోధుమల నీళ్ళలో కలిపి ఆ గోధుమలతో శివునికి అభిషేకం చేసుకోవాలి. అలాగే మనకి తప్పనిసరిగా మీరు ఎర్ర వస్త్రాన్ని దానంగా ఇవ్వాలి, ఎర్ర దుప్పటి దానంగా ఇవ్వాలి. అలాగే అలసందలు ఉంటాయి, మీకు బొబ్బర్లు అంటారు వాటిని, అలసందలతో శివుని అభిషేకం చేయాలి, అలసందలు దానంగా ఇవ్వాలి. ఈ అలసందల్ని కాస్త మనం వేయించి మనం తాలింపు చేసి ప్రసాదంగా అందరికీ పెట్టే ప్రయత్నం చేస్తే చాలా మంచి ప్రయోజనం పొందుకుంటారు. ఇది మకర రాశి వారు చేయాల్సినటువంటి ఒక చిన్న. అలాగే కర్కాటక రాశి వారికి కూడా పాలు, అంటే ఆవు పాలు దానం చేసుకోవడం, ఆవు పాలతో అభిషేకం చేయడం, ఈశ్వర ఆరాధన, నల్ల నువ్వులు దానం చేసుకోవడం వల్ల కూడా వీరికి మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. ఆ విషయాన్ని గమనించుకుంటే శుభకరం. ఈ ధనుస్సు రాశిలోకి రవి శుక్రుల యొక్క కంబైన్డ్గా వచ్చి ఉండడం వల్ల దాదాపు 2 రాశుల వారికి శుభయోగాన్ని ఇస్తుంది, 1-2 రాశుల వారికి అవయోగాన్ని కలిగింది. కాబట్టి ఆయా జన్మజాతకాన్ని చూయించుకొని ఆ జన్మజాతక ఫలితాలని సరిపోల్చుకుంటే మీకు శుభకరం, ఆనందకరంగా ఉంటుంది తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ఓకే గురుగారు, ఓకే, ధన్యవాదాలు గురుగారు. విన్నారు కదండి, గురువుగారు చెప్పినట్టు ఏ రాశుల వారైతే జాగ్రత్తలు తీసుకోవాలన్నారో అలాగే జాగ్రత్త పడుతూ మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్.